వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఈరోజు జరిగిన ఒక పోక్సో కేసులో క్రైమ్ నెంబర్ 245/2026 అండర్ సెక్షన్ పోక్సోలో వివిధ కేసుల ప్రకారం కేసు నమోదు జరిగింది. దానికి సంబంధించిన కేసు వివరాలు ఏమంటే, ఒక అమ్మాయి 14 years గల అమ్మాయి తనకు కడుపు నొప్పి రావడంతో వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి తన యొక్క పెయిన్ గురించి చెప్పడంతో అక్కడున్న టీచర్స్ అమ్మాయిని దగ్గర తీసుకెళ్లి జరిగిన విషయాలు తెలుసుకోగా వాళ్ళందరూ వాటి విషయాన్ని CWC వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు మాకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆమె యొక్క మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అనే వ్యక్తి అమ్మాయిని పలుమార్లు బలవంతం చేసినట్టు మేము నిర్ధారించుకున్నాం. తర్వాత మేము కేసు నమోదు చేసి ఆయన పైన దర్యాప్తు పడుతున్న క్రమం లోపల ఆయన పారిపోయిన మా దృష్టికి వచ్చింది. తర్వాత ఆయన ఈరోజు కస్టడీ తీసుకోవడం జరిగింది. అయితే దయచేసి అందరూ చెప్పే విషయం ఒకటే, ఇలాంటి సంఘటనలో మనం అందరం కూడా ఎంతో బాధ్యతగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఈ కేసులో అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఎంతో జాగ్రత్తగా ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా మాకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని ఈరోజు కస్టడీ పంపడం జరుగుతుంది. ఈ కేసులో నిందితుడైనటువంటి జగన్నాథ్కి 2 భార్యలు, మొదటి భార్యకు నలుగురు సంతానం, దాంట్లో 3 అమ్మాయిలు 1 అబ్బాయి, అదేవిధంగా రెండవ భార్యకి ఒక కొడుకు ఉన్నారు. రెండో భార్య చనిపోయింది, అందరూ కూడా ఒక్కడే ఫ్యామిలీ ఉంటున్నారు. అతడు ఇప్పటికే అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేసినట్టు మా దృష్టికి రావడం జరిగింది.